మా గోపాలకి ఏం ప్రమాదం లేదు కదా? ఇంకేం పర్వాలేదు. లక్కీగా బోన్స్ ఫ్రాక్చర్ కాలేదు. మీరేం భయపడక్కర్లేదు. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చైనా సరే గోపన్నని త్వరగా కోలుకున్నట్టు చేయండి. డోంట్ వర్రీ. 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నారనుకోండి, అంతా సరైపోతుంది. రండి. గోపన్న ఇలా ఉంటే పని వాళ్ళ కోసం పడిగాపులు పడవలసిన అవసరం మనకు లేదు. గోపన్నను చూసుకోవడానికి డాక్టర్లున్నారు, నర్సులున్నారు. పదండి. కరెక్ట్ అత్తాయి. కాలేజీకి వెళ్ళాల్సిందని హాస్పిటల్కి వచ్చావు. అతను తెలిసి కోపం వచ్చగా పో. చూడు గోపన్న, నేను ఎన్నోసార్లు కోపడ్డాను, అసహించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా సమయానికి వచ్చి నన్ను నా జీవితాన్ని కాపాడినందుకు ఇది మరీ బాగుంది. అసలు నిన్ను నీ జీవితాన్ని కాపాడటం కోసం కదా మీ ఇంట్లో అడుగుపెట్టింది. థ్యాంక్ యూ గోపన్న. చాలా చాలుగానే. అతను తెలిసి కోపం వస్తుంది, నువ్వు ఖాళీ పో. సుత్తి మాటలు ముందు ఆపేసి నీ ఆరోగ్యం చూసుకో. నా ఆరోగ్యంగానే పర్వాలేదు. చూడు, డాక్టర్ చెప్పిన దానికంటే 3 రోజులు ముందుగా ఇంటికి వచ్చేస్తాను. నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మతో చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తానమ్మా? నేను చెప్తే నేను వచ్చినట్టు కదా. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను గోపాలని చూసుకుంటాను. వస్తానన్నా, వస్తాను. మావా, నా కాళ్ళకి కాస్త దెబ్బ తగిలి తెలియదు కానీ నీ బిడ్డలో మాత్రం చాలా మార్పు వచ్చినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుందిరా. ఒరే, అప్పుడప్పుడు చెడు జరిగిందని మనం బాధపడతాం కానీ దానిలో కూడా చిన్న మంచి ఉంటుందిరా. ఎన్నేళ్ళకి తెలిసిందా నీకు? ఏమిటమ్మా, ఏదో చెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చావు, ఇప్పుడు అవుతావే? ఏమిటో చెప్పమ్మా. నీతో చెప్పాలంటే సంకోచంగా ఉంది, అమ్మతో చెప్పాలంటే భయంగా ఉంది. ఏం చేయాలో తోచక ఒక్కిరి బిక్కరైపోతున్నాను. అర్థమైందమ్మా, నాతో చెప్పడానికే నువ్వు ఇంత సిగ్గుపడిపోతున్నావు అంటే నీ మనసు ఎవరికో ఇచ్చేసావన్నమాట. ఇప్పుడు చెప్పమ్మా, నిన్ను ఇంతగా ఆకర్షించిన అదృష్టవంతుడు ఎవరు? చెప్పమ్మా. గోపన్న. గోపన్నను ప్రేమించావా? ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను గోపన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు గోపన్నే పెళ్లి చేసుకోవాలమ్మా. నాన్న, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా నాన్న? ఎందుకు ఇష్టం లేదమ్మా, ఈ క్షణం కోసమే సంవత్సరాలు బట్టి ఊరు చూస్తున్నాను. గోపన్న ఎవరో కదమ్మా, నీకు స్వయంగా బావా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అన్ని విధాలా అర్హత ఉన్నవాడు, నా చెల్లెలు కొడుకు. మరి గోపన్న మన ఇంట్లో నౌకరుగా ఎందుకుంటున్నాడు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి, మీ అమ్ముందే దాని అహంకారం అణచడానికి. నాన్న, నువ్వే అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పి మా పెళ్లి చేయించాలి. అమ్మా, కురుక్షేత్ర సంగ్రామాన్ని శ్రీకృష్ణుడు నడిపినట్టుగా నా బుద్ధి బలంతో వ్యవహారం అంతా నడిపిస్తాను. నువ్వు అలాగే ఉండు, గోపాలను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గోపన్న, గోపన్న. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటి బులమా? కమ్నియో కమ్నియో, దగ్గరకు రా, ఇంకా దగ్గరకు రా. ఇవాళ నుంచి నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఏంటి ప్రమోషన్? ప్రమోషన్ అంటే? ఇవాళ నుంచి నువ్వు నా ప్యూర్ పర్సనల్ అసిస్టెంట్. ప్యూర్ పర్సనల్ అసిస్టెంట్ అంటే జడ వేయటం, పూలు పెట్టడం, అంతకన్నా ఇంకా ముఖ్యమైన పనులు చేయాలి. అంతకన్నా ఇంకా ముఖ్యమైన పనులు ఉంటాయబ్బా? ఆలోచించు. అర్థం కదా, నువ్వే చెప్పు. అయితే చెప్తా విను. స్పేర్ టైంలో నన్ను నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. ఏ టైంలో నేను ప్రేమిస్తుండాలి? స్పేర్ టైంలో అంటే ఖాళీ ఉన్నప్పుడు. మరి నాకు ఖాళీ ఉండాలిగా. పోనీ నీ ఖాళీ ఉన్నప్పుడే. అలా అయితే మనకేం అభ్యంతరం ఉంటుంది? అప్పుడప్పుడు నువ్వు నాతో డ్యూయట్లు కూడా పాడుతుండాలి. డ్యూయట్లా? అవి నాకు లక్ష్య ఉంది. ఈ పాటి కొన్ని 100 పాడుంటాను. మన కరతలా మనకు డాన్స్ సహా పాడగలను. ఒకసారి చూపించమంటావా? దానికి టైం ఉంది. దానికి టైం ఉందా? అలాగే నేను కోరినప్పుడు
నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టడానికి అభ్యంతరం ఏముంటుంది, కానీ కాకపోతే నువ్వు ఇస్తున్న ప్రమోషన్స్ అన్ని కూడా స్త్రీ తన జీవితంలో ఒకే ఒక పురుషుడికి ఇస్తుంటారు. ఎవరికి? అదే కాబోయే భర్తకి. కరెక్ట్. పుచ్చుకో ముద్దులిచ్చుకో అహనీ సొగసు నాదేలే. అరే కోరుకో నన్ను చేరుకో నా మనసు నీదేలే. అర్రర్రె పుచ్చుకో ముద్దులిచ్చుకో అహనీ సొగసు నాదేలే. కోరుకో నన్ను చేరుకో నా మనసు నీదేలే. చుట్టుకో నన్ను చుట్టుకో సన్నజాజుల తోటల్లో. కట్టుకో ఇల్లు కట్టుకో నా కాటుక కళ్ళల్లో. చుట్టుకో నన్ను చుట్టుకో సన్నజాజుల తోటల్లో. కట్టుకో ఇల్లు కట్టుకో నా కాటుక కళ్ళల్లో. అరే పుచ్చుకో ముద్దులిచ్చుకో అహనీ సొగసు నాదేలే. కోరుకో నన్ను చేరుకో నా మనసు నీదేలే. పదునైన చెక్కిళ్ళు పగడాల పందిళ్ళు పిలిచేను పేరంటము. పదునైన చెక్కిళ్ళు పగడాల పందిళ్ళు పిలిచేను పేరంటము. నా గుండెలో పొంగు గోదారిలో నిన్ను రాదారి పడవల్లే భోగించేను. పుచ్చుకో ముద్దులిచ్చుకో నా సొగసు నీదేలే. కోరుకో నన్ను చేరుకో నీ మనసు నాదేలే. పెదవుల గడపల్లో ముత్యాల ముగ్గుల్లో నిలిచేను నా ఊపిరి. పెదవుల గడపల్లో ముత్యాల ముగ్గుల్లో నిలిచేను నా ఊపిరి. పుచ్చుకో ముద్దులిచ్చుకో నీ సొగసు నాదేలే. కోరుకో నన్ను చేరుకో నా మనసు నీదేలే. అరెరెరెరెరెరె చుట్టుకో నన్ను చుట్టుకో సన్నజాజుల తోటల్లో. కట్టుకో ఇల్లు కట్టుకో నా కాటుక కళ్ళల్లో. పుచ్చుకో ముద్దులిచ్చుకో నీ సొగసు నాదేలే. కోరుకో నన్ను చేరుకో నా మనసు నీదేలే. ఒరేయ్, ఇవాళ ఇంట్లో పని వాళ్ళందరికీ సెలవిస్తున్నాను, వాళ్ళందరినీ బయటికి పంపించే. ఎందుకండి వాళ్ళకి సెలవిచ్చి పంపుతున్నారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు పై వాళ్ళు ఉండకపోవడం మన పరువుకు మంచిదని. ఇది కరెక్ట్ మావయ్య. నువ్వు కూడా బయటికి వెళ్ళు. అత్తాయ్ వెళ్ళరా వెళ్ళు. నీకెంత అయిష్టంగా ఉన్నా ఈ మధ్య మన ఇంట్లో నీకు నచ్చని విషయం ఒకటి మన కళ్ళ ముందు జరిగింది. ఏమిటది? ఆ విషయం ఏమిటో నీ మొహం చూస్తూ పూసగుచ్చినట్టు చెప్పలేక చాలా వివరంగా ఈ ఉత్తరంలో రాశాను. నీ అభిమానాన్ని ఆవేశాన్ని కాసేపు చంపుకుని నిబ్బరంగా నిదానంగా ఈ ఉత్తరం చదువు, నీకే అర్థం. చదువు. అమ్మా విజయ, ఏమిటి నాన్న? నిప్పుడైనా భరించవచ్చు కానీ నిజాన్ని భరించలేమమ్మా. అందుకే విషయం అంతా మీ అమ్మకి చెప్పేశాను. అమ్మతో చెప్పేసావా? చెప్పడం అంటే నోటితో చెప్పలేదు కానీ ప్రశాంతంగా కూర్చొని చదువుకోమని ఓ ఉత్తరం రాసి చేతికిచ్చి వచ్చాను. అమ్మా,
ఆ ఉత్తరం చదవగానే ఈ ఇంట్లో ఎన్ని ఉరుములు పిడుగులు గాలివాళ్ళు లేస్తాయో నాకు బాగా తెలుసు. చూడమ్మా, ఏమైనా నీ ప్రేమ ఫలించాలనే ఆరాటంతోనే ఈ సాహసానికి తెగించాను. మీ అమ్మ అభిమానంతో ఆవేశంతో నీ మీద కేకలిసినా నువ్వు నోరు మీద పొద్దు. నీ ఓర్పుకి ఇది అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావంటే నీ జీవితం అంతా పన్నీటి అవుతుందమ్మా. ఉత్తరం చదవడం అయిపోయినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. చక్కగా ఆగా. మీరు నన్ను ఆపినా నా గుండెల్లో రగిలే మంటను మీరు ఆర్పలేరండి. తప్పుకోండి. ఎందుకే ఆవేశం? ఆవేశం కాదండి, అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై నన్ను దహించేస్తోంది. నీ ఆవేశాన్ని తమాయించుకోమంటాను. అవసరం వస్తే దానికింత విషం ఇచ్చి నేను కొంచెం పుచ్చుకొని చచ్చిపోతాం, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. మన అంతస్తు ఎక్కడా, హోదా ఎక్కడా? ఉవ్వా, ఒక నౌకర్వతను ప్రేమిస్తుందా? ప్రేమించుకున్నారన్న వార్త విన్నందుకే నువ్వు ఇంత విలవిల్లాడిపోతున్నావే. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తే? అంత మాట మీ నోటితో అనకండి, నేను వెళ్ళాను. చూడు, నీ అరుపులతో పెడబొబ్బలతో దాన్ని భయపెట్టకు. చెప్పదలుచుకుందేదో సూటిగా ముఖం మీదే చెప్పు, నచ్చ చెప్పు. అర్థమైందా? నువ్వు ఎక్కడే ఉండు, విజయం నేను తీసుకొస్తాను. సంకోచిస్తావే? మన ఇంట్లో నౌకరీ చేసేవాడిని ప్రేమించినప్పుడు లేని సిగ్గు భయం నన్ను చూస్తే వచ్చిందా? రా, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? మంగ, ఏం చెప్పాను నీకు? నువ్వు వెళ్ళమ్మా. రా పాపిష్టిదానా, ఆ గర్భశ్రీమంతురాలైన నా కడుపున పుట్టి ఆ దరిద్రుణ్ణి చేసుకోవాలన్న దుర్బుద్ధి నీకు ఎలా పుట్టిందే? నీ భవిష్యత్తు తలుచుకుంటే నా ఒళ్ళు కంపరమెత్తిపోతోంది. అమ్మా, నా మాట విను, నా బంగారు తల్లివి కదూ. ఆ గోపన్న గాడిని మర్చిపో. అది సాధ్యం కాదు. అంటే నువ్వు వాణ్ణి చేసుకుంటానంటావా? అవునమ్మా, చిన్నప్పటి నుంచి నేనేదడిగినా కాదనేదానివి కాదు. ఈ విషయంలో కూడా కాదనుకో. నీ పట్టుదల వదలన్నమాట. నీకెలా చెప్పేది? ఈ స్థితిలో నిన్ను వాడికిచ్చి చేస్తే లోకం ఏమంటుందో తెలుసా? అది డబ్బు గల వాళ్ళ పిల్ల, అక్కడ ఇక్కడ తిరిగి చెడిపోయింది, అందుకని వేరే విధి లేక ఇంట్లో ఉన్న నౌకరికిచ్చి చేశారని కోడెక్కుస్తుంది. ఇది విని నువ్వు భరించగలవా? నేను భరించగలనా? నిందకు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు ఆ భయం ఉంటే నా పెళ్లికి తొందర లేదు. జీవితాంతం ఆగమన్నా ఆగుతాను. ఈ జీవితమే కాదే, 1000 జన్మలెత్తినా సరే వాడితో నీకు ఈ పెళ్లి జరగదు. నా మాట విని నీ మనసు మార్చుకో. నా మనసు మార్చుకోమని చెప్పడం నీకు ధర్మం కాదమ్మా. నువ్వా నాకు ధర్మాల గురించి చెప్పేది? జీవితం అంటే ఏమిటో నీకంటే నాకు బాగా తెలుసే. ఈనాడు పేపర్లలో ఎన్ని ఘోరాలు చదవటం లేదు. పేదవాళ్లు ధనవంతుల పిల్లలను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఎక్కడికో తీసుకెళ్లి నగలన్నీ దోచుకొని గొంతు పిసికి చంపేస్తున్నారు. తరతరాల నుంచి మీ వంశం ధనవంతుల వంశం. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నీకు పేదవాళ్ల గురించి ఏం తెలుసమ్మా? వాళ్ళ దగ్గర డబ్బులున్నంత మాత్రాన పేదవాళ్ళందరూ నీచులనుకోవడం పొరపాటు. వాళ్ళ దగ్గర మణులు మాణిక్యాలు లేకపోవచ్చు, కానీ అంతకన్నా విలువైన మంచితనం, మానవత్వం ఉన్నాయి. అదంతా నీ భ్రమ. కాదమ్మా, అతను తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా నన్ను నా శీలాన్ని కాపాడిన ఉదాత్తుడు. అటువంటి వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను పొంగిపోతున్నాను. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, మరో చెప్పాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోనని నా మనసులో ధ్యానించుకున్న ఆయన చెప్పాలి. చెప్తే వింటావా? ఆయన మాట నాకు వేదవాక్కు. అరే రే రే రే, ఆ మాట నువ్వు నాకు అప్పుడే చెప్పుంటే ఈ పాటికి 1000 సార్లు చెప్పించేదాన్నే. అక్కర్లేదమ్మా, ఒక్కసారి చెప్తే చాలు. చాలా. ఏమండి, ఇక్కడే ఉన్నానే. విన్నారా? విజయ్ చెప్పింది విన్నారా? అది చెప్పింది విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను. చెప్పాలి. దరిద్రులకు డబ్బంటే ఆశ ఎక్కువ. నేను చెప్పినట్టు నువ్వు విజయ్తో చెప్తే ఇంకో 5 లక్షలు ఇస్తాను. సరే, పిల్లవాడిని చెప్తాను.